విశాఖను క్రీడా హబ్గా తయారు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ పోర్టు స్టేడియంలో వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులంతా కవాతు ప్రదర్శన చేశారు. 7 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ టోర్నీలో 13 జిల్లాల నుంచి 17 జట్లు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నిత్యం వార్తా సేకరణ పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఇటువంటి క్రీడల వలన ఎంతో ఉపశమనాన్ని పొందవచ్చని మంత్రి అన్నారు. ఈ రోజు ఒక రికార్డ్స్ జర్నలిస్ట్ అనుకుంటే ఒక ప్రభుత్వాన్ని కూడా ఏదైనా అవతవకలు చేస్తే అది దించే శక్తి సత్తా ఆ జర్నలిస్టులకు ఉంది. అందుకే నేను జర్నలిస్టులు కోరుతా ఉన్నాను, మీరు ఏదైనా సమాజంలో జరిగే అన్యాయం కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవి ఎక్కడో జరిగితే మీరు ఏ మాత్రం కూడా హెసిటేట్ చేయడం అవసరం లేదు. దాన్ని నిజాలు అందరికి తెలిసే విధంగా ఉతికారేయండి. అలాగే ఎక్కడన్నా మంచి జరుగుతుంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తే మిగతా వాళ్ళు కూడా మంచి చేయాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ